హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్లో బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మరి దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని ట్రయాంగిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 kg పొటాటోస్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. వాటిని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. కుక్కర్లో ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా ముద్దలాగా అయిపోతాయి. వీటిని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటిని దోరగా వేయించాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీనిని కొంచెం చల్లారిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. అందులో 1 పీస్ తీసుకొని దీనిని ఈ కొత్తిమీర చట్నీని స్పూన్తో ఇలా పలచగా వేసుకోవాలి. ఈ కొత్తిమీర చట్నీ వేసుకున్నాక పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా తీసుకొని ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్లైసెస్ మొత్తానికి అంటించాలి. బంగాళదుంప కర్రీ పెట్టుకున్నాక దానిపైన ఇంకో బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని బ్రెడ్ పీసెస్కి ఇదే ప్రాసెస్లో చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం నెమ్మదిగా చేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి ఈ బ్రెడ్ పీసెస్ని అటు ఇటు ఈ శనగపిండి బ్రెడ్కి అంతా అంటుకునేలాగా చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఆల్రెడీ కర్రీ మనం ఫ్రై చేసుకున్నాం కనుక ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే చాలు. మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, బ్రెడ్ పకోడా రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.